నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జంక్ ఫుడ్ మానండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని శ్రీ గౌతమ్ మోడల్ పాఠశాల విద్యార్థుల వినూత్న ప్రచారం ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేద్దాం ముతోల్ మండలంలోని తారోడా గ్రామంలో రవీంద్ర ఉన్నత పాఠశాల విద్యార్థులు జనపా సంచుల పంపిణీ మహాలయ పక్షాల్లో పిండతిల తర్పణాలు జోగులాంబ గద్వాల జిల్లాలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో మహాలయ పక్షమాసం ఇక డీటెయిల్స్ చూస్తే ఇంటి భోజనాలు ముద్దు బయట తిను బండారాలు వద్దు అనే నినాదంతో నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని స్థానిక శ్రీ గౌతమ్ మోడల్ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం జంక్ ఫుడ్ ద్వారా అనర్థాలు కలుగుతాయని అనారోగ్యం పాలవుతారని అన్నారు రక్త పరీక్షలు శిబిరాలతో విద్యార్థులు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ చంద్రశేఖర్ ట్రాన్స్ఫర్ రాష్ట్ర నాయకులు ముస్తాక్ వెంకట్ రెడ్డి జాదవ్ పుండలిక్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు So what? And what's this? Beta, plate to take. On this. Chalo, we'll start from sir. Where is the token? Beta, take 5 tokens. Shekhar sir, blood start. 20 colleges Premanand, they should not pay anything, sir. Paying. ఏమన్నా చెప్తే ఆఫీస్లో వెతుక్కుంది దాంట్లో ఉంటుంది Later you can give your blood. About today's program, right, Beta? So I request all of you to please concentrate here. So, few words. How did you feel about this, and how far it is going to help the children? Good morning, everyone. First of all, I have to congratulate every student and teacher for their efforts. And it is very encouraging program to everyone and a good message to every surroundings also. I am feeling very sad that I can't eat anything from here because of the fasting. But I enjoyed everything, the program.
First of all, the importance of the blood group is a good message to everyone, because I went through the situations when a patient doesn't get a proper blood group, what it is. So, on collections of blood groups, it will be very helpful. If we have a list of blood groups who is having some matching of blood groups, it will be helpful for everyone. That is a good concept. From the beginning of the trial stages, so day by day as they grow, they will get more information regarding that. And thankful for these students, they are keeping a lot of efforts for their work. Claps everyone. And actually, I was thinking that they would give mistakenly, but every test has been very correctly mentioned within 2 days, I think. 2 to 3 days training. 2 to 3 days. Right. They got only 1 day, Right. 1 hour training. Okay. It is a very appreciable thing. Thank you for that. And thanks for inviting me for this such type of program. Thank you. Thank you, sir. I also request Nirmal District TRUSMA Working President Sri Venkat Reddy sir to even give a feedback about this. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనిలయం టౌన్షిప్ నందు మన కాలనీ మన స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా కాలనీలోని అందరూ స్వచ్ఛందంగా స్వచ్ఛ భారత్లో పాల్గొన్నారని అన్నారు. పరిసరాలు రోడ్లు పరిశుభ్రంగా ఉంటాయని స్వచ్ఛ భారత్ నినాదంతో ముందుకెళ్లాలని కాలనీ వాసులు నిర్ణయించారు. సీజనల్ వ్యాధులు విష జ్వరాలు వస్తున్న నేపథ్యంలో కాలనీలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా తెలిపారు. పర్యావరణానికి పెను సవాల్గా మారిన ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేద్దామని ముత్తోల్ ఎంపీపీ ఆయేషా అఫ్రోజ్ ఖాన్ అన్నారు. ముత్తోల్ మండలంలోని తారోడా గ్రామంలో రవీంద్ర ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థులు దాదాపు 100 జనపా సంచుల ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ శ్వేత రవికిరణ్ గౌడ్తో కలిసి ఎంపీపీ సంచులు స్థానికులకు అందజేశారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ప్లాస్టిక్ రహితంగా చేయాలని సంకల్పించారని పేర్కొన్నారు. కలెక్టర్ పిలుపు మేరకు రవీంద్ర విద్యార్థులు ప్రజలకు జనముతో తయారు చేసిన సంచులను అందజేయడం అభినందనీయమన్నారు. పర్యావరణ హితం కోసమే జనము సంచులను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజల సైతం నుండి మంచి స్పందన లభించిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు గంగాధర్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయినాథ్, వార్డు సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా మా గ్రామంలో గత నెల 6వ తేదీ నుండి గ్రామంలో కొన్ని పనులు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా పారిశుద్ధ్యంలో భాగంగా మురికి కాలువలను తీసివేయించడం, అదేవిధంగా రోడ్లపై ఉన్నటువంటి చెత్త చెదారాన్ని తొలగించి డంపు చేయడం, అదేవిధంగా రోడ్లపై ఉన్నటువంటి పెంట కుప్పలను తీసివేయడం, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి అపరిశుభ్రమైనటువంటి ఏదైతే ప్రదేశాలను వాటిని శుభ్రం చేయడం, పిచ్చి మొక్కలు తొలగించడం, ముళ్ళ పొదలను జోటి ద్వారా తొలగించడం జరిగింది. అదేవిధంగా పాత ఇళ్లను, పాడుపడ్డ బావులను అవన్నీ కూడా పూర్తిగా నిర్మూలించే విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. దీనికి మా గ్రామ సహకారం కూడా పూర్తిగా అందిస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా ముదోల్ నుంచి రవీంద్ర పాఠశాల విద్యార్థులకు, యాజమాన్యానికి మా తరఫున, మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ప్రతి శనివారం మా గ్రామంలో ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసుకొని గత శనివారం గ్రామంలో పూర్తిగా ప్రతి కాలనీల్లో సమాధాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ శనివారం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారంగా ప్లాస్టిక్ రహిత గ్రామంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో
మా గ్రామంలో ప్లాస్టిక్ను పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈరోజు రవీంద్ర పాఠశాల విద్యార్థులు వారి యొక్క పాఠశాల యాజమాన్యం తయారు చేసినటువంటి కాగితపు బ్యాగులను ప్రతి ఇంటింటికి ఇవ్వడం జరిగింది. వారికి, వారి విద్యార్థులకు, పాఠశాల యాజమాన్యానికి మా గ్రామం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. Started Ravindra High School. Today I am very happy and lucky to participate in this Swachh Bharat and plastic awareness campaign. Today I am feeling very happy to come in this Sarada village and to Indian final plastic awareness campaign. Today I am very lucky to be in this village. Yes, slogan. No plastic, everything is fantastic. మానవపాడ్ మండలంలో జల్లాపూర్ గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా రోడ్లపై చెత్త శుభ్రం చేశారు. జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి సరిత తిరుపతయ్య, గ్రామ సర్పంచ్ చిన్నదేవుడు, ఉప సర్పంచ్ హేమలతమ్మ, ప్రజలు, స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ సెక్రటరీ పాల్గొన్నారు. పెన్షన్ ఇస్తుండ్రు, ఇవంతా గవర్నమెంట్ చేస్తుంది. మీ పిల్లల చదువుల ఖర్చు కూడా గవర్నమెంటే భరిస్తుంది. మరి అవన్నీ అడగలేదు ఎందుకు మీరు? ఈరోజు మాకు జీతం ఇస్తారా, కూలి ఇస్తారా అని అడుగుతున్నారు. అవన్నీ అడిగిందా మీరు ఎవరన్నా? ఎప్పుడన్నా ఆలోచించిండ్రా? పోనీ మీ పిల్లలు చదువు ఫ్రీగా చదువుకుంటారు గవర్నమెంట్ స్కూల్లో పోయి. ఇప్పుడు స్కూల్లో బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి కదా. ఎందుకమ్మా ఎవరు ఇప్పుడు ఆన్సర్, ఎవరు సమాధానం ఇస్తలేరు? మరి అడగండి. మరి మాకు ఫ్రీ స్కూల్ వద్దు, మేము ప్రైవేట్ స్కూల్లోనే జాయిన్ చేస్తాము, పెన్షన్లు వద్దు, ఈ డ్వాక్రా గ్రూప్లు వద్దు, రేషన్ కార్డులు వద్దు, రేషన్లు ఇవన్నీ వద్దులే. గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు అవన్నీ చేయించుకుంటారు. ఇంకా మీకెందుకు? ఆయన వచ్చి ఇల్లు తిరిగి మొత్తం పనులు చేసిపోతారు. అలాగే ట్రైనింగ్ ఇచ్చి తయారు చేసే పద్ధతి కూడా తీసుకురావాలని నేను చెప్పాను ఆల్రెడీ. దానివల్ల అవి మనం తినేయచ్చు, టీ తాగినాక ఆ కప్పు తినేయచ్చు, పేపర్లు టిఫిన్ చేసినాక ఆ టిఫిన్ కూడా తినేయచ్చు. దానికి మనకు ఆరోగ్యం. ఇంకా జొన్నలు ఇవన్నీ మంచివే కదా మనకి. అలాంటి పదార్థాలు తీసుకురావాలని నేను ఆల్రెడీ దీని గురించి మాట్లాడాను. తప్పకుండా మహిళా గ్రూప్స్కి అది కూడా వస్తుంది. నీకే ఉపాధి ఇంకా పెరుగుతుంది. నిర్మల్ జిల్లా ముద్దోలోని మహాలక్ష్మి ఆలయంలో షాహీన్ ఫౌండేషన్ మరియు డాక్టర్ సవితా మెమోరియల్ సభ్యులు డవక్కర్ గంగాప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ సత్యసాయి ఆదిత్య యోగా శిక్షణ తరగతులు కరపత్రాలు విడుదల చేశారు. ఈ నెల 29 నుండి 7వ తారీఖు వరకు ప్రాతినిధ్యం ఉదయం 5 గంటలు, సాయంత్రం 6 గంటలకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా శిక్షణ పరిచయ కార్యక్రమాలు సాగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో షాహీన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సలీం, ముతల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శివదాస్, డాక్టర్ సవితా మెమోరియల్ సభ్యులు దవకల్ గంగాధర్, గంగాప్రసాద్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు గంగాప్రసాద్. యోగా చేయడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే మనకు తెలియకుండా మన బాడీ లోపల ఉన్న మలినాలు, షుగరు, బీపీ, మోకాల నొప్పులు, సైనస్ ప్రాబ్లం ఇవన్నీ మనకు యోగా వలన పరిష్కారం అవుతాయని తెలుసుకొని మనకు ఏంటిదంటే జగిత్యాల్లో నేను జాబితా ఉండడం వల్ల అక్కడ యోగా గురూజీ అయిన శ్రీ పూజ్యశ్రీ వీరస్వామి గురూజీ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకొని నా యోగా ఆరోగ్య సమస్యలను నేను పరిష్కరించున్నాను. అట్లనే మా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య సమస్యలు దాదాపుగా ఉంటూనే ఉన్నాయి. ఈ ఆరోగ్య సమస్యలకు ఎన్ని సంవత్సరాలు మనం హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది, మరి ఎన్ని మందులు వాడాల్సి వస్తుంది, మరి ఈ పైసలు కూడా మనకు ఆర్థికంగా కూడా భారం అవుతుంది. ఈ భారాన్ని తగ్గించుకోవాలి అంటే యోగా చేయాలి అనే ఆలోచనతో మనం ఏంటంటే యోగా కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనగా మనకేంటంటే కరపత్రాలు షాయినీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ సవితా మెమోరియల్ ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఊరి పెద్దలు, చుట్టుపక్కల ఉన్న అందరూ ప్రజలు కూడా ఈ యోగా శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటారని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొహమ్మద్ సలీం, మాది మెండోరా మండల్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. మాది షాయిన్ ఫౌండేషన్. మేము వీళ్ళు యోగా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నామని చెప్తే మా సభ్యుడైన శివదాస్ అన్న గారు ముదల్ కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జ్ షాయిన్ ఫౌండేషన్కి వారి ఇంటిమేట్ చేయడం ద్వారా మేము వీరికి ఏదో విధంగా హెల్ప్ఫుల్ ఉండాలని మా ఫౌండేషన్ నుంచి కరపత్రం ప్రింట్ చేసి ఇవ్వడం జరిగింది. మమ్మల్ని ఇందులో భాగస్వామ్యం చేసినందుకు అన్నగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. సాయి యోగా శిబిరం ముదోల్లో మరి ప్రారంభించడం నేపథ్యంలో ఈరోజు షైన్ ఫౌండేషన్ మరియు డాక్టర్ సవితా మెమోరియల్ ముదోల్ తరఫున మరి ఈ కరపత్రాలు వాళ్ళు ముద్రించి మరి ఈరోజు కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. మరి ఏదైతే ఆరోగ్యాన్ని మనం మంచిగా ఉంచుకోవడానికి యోగా అనేది చాలా అవసరం, మరియు ఆ అవసరం ఎంత ఉన్నదో అనేది మరి ఈ యోగా చేసిన వారికి తెలుస్తుంది. అందుకొరకే మన ముదోల్ పశుపతినాథ్ శివాలయంలో ఈ యోగా శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున మరి ముదోల్ గ్రామ ప్రజలు, యువకులు, పెద్దలు అందరూ అధిక సంఖ్యలో వచ్చేసి మరి ఈ శిబిరాన్ని విజయవంతం చేయాలని, అలాగే ఈ శిబిరాన్ని మరి మన ముదోల్కు తీసుకొచ్చినటువంటి మరి గంగా ప్రసాద్ అన్న గారికి, మరి షైన్ ఫౌండేషన్ వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంతటితో దివంగతులైన జన్మనిచ్చిన తల్లిదండ్రులు, అవ్వాతాతలు, ముత్తాతల రుణం తీర్చుకోవడానికి మహాలయ పక్షాల్లో పిండతిల తర్పణాలు వదిలి పెద్దల రుణం తీర్చుకుంటున్నారు. మహాలయ పక్షాల సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని నది అగ్రహారం రోడ్డులో గల శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ఆవరణయందు మహాలయ పక్షమాస నిర్వహిస్తున్నారు. వేద పండితులు ప్రహ్లాదాచారి, ప్రసన్నాచారి ప్రమోద్ ఆధ్వర్యంలో పెద్దలకు తిల తర్పణాలు వదిలి అనంతరం కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఉప్పరిగూడలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మహిపాల్, బ్యాంకు చైర్మన్, అధికారులు, డైరెక్టర్లు, సిబ్బందితో పాటు రైతులు పాల్గొన్నారు. రైతులతో మాట్లాడుతూ సకాలంలో రైతులకు రుణాలు మంజూరు చేస్తూ తమ సంఘం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని అన్నారు. సకాలంలో రుణాలు చెల్లించిన సుమారు 50 మందికి సన్మానించారు. రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాల కొరత, యూరియా కొరత లేని బ్యాంక్ అంటే ఇబ్రహీంపట్నంలోని ఉప్పరిగూడ బ్యాంక్ అన్నారు. బ్యాంక్ అభివృద్ధికి పాటుపడుతూ రైతు
రైతులకు కావాల్సిన సదుపాయాలు అందిస్తూ ముందుకెళ్తుందని అన్నారు. రైతుల ఇన్సూరెన్స్ పాలసీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తీసుకొచ్చే ప్రోగ్రామ్ చేయాలని కోరుకుంటూ, ఏదేమైనా ఇంకా ముందు మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ, అన్నగారు నా పైన బాధ్యత పెట్టిర్రు ఈడ హాల్ వస్తట్టుగా చేయాలని. తప్పకుండా ఈ హాల్ గురించి నేను జిల్లా పరిషత్ నుంచి తప్పకుండా అడుగుతాను. అందులో ఫండ్స్ పెట్టేది ఉంటే 110% ఫస్ట్ నా లెటర్ ప్యాడ్ మీద ఇదే వరకు తీసుకొస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒకవేళ అందులో ఫండ్స్ లేకపోయినట్టయితే, దీనికి పెట్టరు అన్నట్టయితే నా వంతు కన్నా 2 లక్షల రూపాయలు నేను తప్పకుండా ఇస్తానని, మళ్ళీ మాటిస్తే తప్పొద్దు, కానీ మాటిస్తే తప్పొద్దు, 2 లక్షల రూపాయలు తప్పకుండా ఈ బ్యాంక్ గురించి ఇస్తానని తెలియజేస్తూ, ఈ సందర్భంగా నన్ను ఈ బ్యాంక్ కాడికి ఆహ్వానించినందుకు మరొక్కసారి రైతులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఇంకొకటే ఒక విషయం, లాస్ట్ మూమెంట్, మన దగ్గర చాలామంది వైస్ చైర్మన్ గారు చెప్పినట్టుగా ఏజ్ అయిపోయిన వాళ్ళు, కానీ ఏజ్ అయిపోయిన వాళ్ళు కూడా ఒక నిమిషం పక్కకెడితే ఏజ్ ఉన్న వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి 315 రూపాయలు కాబట్టి తప్పకుండా ఇన్సూరెన్స్ కట్టించుకోవాలని కోరుకుంటున్నా. మాకు ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే, చనిపోగల పోస్ట్ మార్టం కాడికి పోతున్నాం, పోతాకల ఆడ ఏం చేయలేక ఇట్లా చూస్తున్నాం, దిక్కులు చూస్తున్నాం, వాళ్ళకి వాగ్దానం చేయలేక మీరు 15,000 ఇస్తున్నారన్నా, నిన్న మొన్న మీరు ఇచ్చారు, ఆడ పోస్ట్ మార్టం ఆ దిక్కు తోచిన స్థితిలో ఉన్నాం. ఇట్లాంటి ఇన్సూరెన్స్ ఉంటే ఎంబడే ఇవ్వమని చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు మార్కెట్లో ఇంకా చాలా ఘోరంగా ఉండే, ఒక సైదాబాదు ఒక సరునారు ఏడుకుపోయి 5-6 అక్కున్న ఇన్న ఆన్నే మూడ మీద వేసేది, అమ్ముకుని వచ్చేది. ఇప్పుడు ఆ రకంగా కాకుండా మనం కూడా 6 నెలలు కష్టపడుతున్నాం, 4 నెలలు పంట వేస్తున్నాము, ఒక గంట సేపు కూడా ఆడ మార్కెట్లో నిలబడలేకపోతున్నాం. అట్లా మనం అందరం నష్టపోతున్నాం కాబట్టి మధ్యలో ఉన్న దళారులే బాగుపడుతున్నారు కాబట్టి మా నాన్న కూడా, మాకు కూడా 4-5 ఎకరాల భూమి ఉంది. మా నాన్న 75 సంవత్సరాలు ఉంటాడు, మా అమ్మ దగ్గర 68 సంవత్సరాలు ఉంది. మా నాన్న కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్, రిటైర్మెంట్ అయినా కానీ ఆయన కూడా కూరగాయలు పండించుకొని, మా అమ్మ నాన్న ఏడ మార్కెట్ జరుగుతున్న ఆడికి పోయి తీసుకుపోయి అమ్ముకుంటున్నారు. కాకపోతే మండి కోత 2 గంటలు ఉండేది, ఇక్కడ 4 గంటలు ఉన్నారు కాబట్టి మీరు పండించిన పంటను ఎక్కడెక్కడ రైతు బజార్ నడుస్తున్నాయో 2 గంటలు నిలబడేది 5 గంటలు నిలబడి అక్కడ అమ్ముకొని లాభాలు ఆర్జించాలని కోరుకుంటూ, విద్యార్థులు చదువుతో పాటు అన్ని క్రీడా రంగాల్లో ముందు ఉండాలని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కుస్తీ పోటీల కార్యక్రమం నిర్మల్ జిల్లాలోని బైంసా పట్టణంలో నిర్వహించారు. ఈ కుస్తీ పోటీలలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలోని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కుస్తీ పోటీల కార్యక్రమం బైంసా ఏఎస్పీ రాజేష్, విద్యాశాఖ అధికారులు, పాఠశాల మేనేజ్మెంట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైంసా ఎస్పీ రాజేష్ బల్లా మాట్లాడుతూ, విద్యార్థులకు క్రీడా ప్రోత్సాహకాలు పెంచాలని, ముఖ్యంగా బైంసాలోనే నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని వివరించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వెల్మినేడు గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా రెండోసారి దోమకొండ నరసింహ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సమావేశానికి రామనగానే నిజంగా థ్యాంక్ యూ సార్. ఈనాటి కార్యక్రమంలో భాగంగా గౌరవ నా పేరు దోమకొండ నరసింహ, ఉపాధ్యక్షుడిగా జనరల్ సెక్రటరీగా డి ధ్రువ కుమారు, కొట్టంల శ్రీనివాసు, పాండరంగారెడ్డి, చింతపల్లి పాండరంగారెడ్డి ఉపాధ్యక్షుడు వీళ్ళందరినీ ఎన్నుకోవడం జరిగింది. యూత్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్, యూత్ కమిటీ కూడా వేయడం జరిగింది. యూత్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్, కొరిమి ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులు అరుణ్ కుమారు చేయడం జరిగింది.
పెద్దపల్లి జిల్లా గోదావరికని 65వ జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి స్విమ్మింగ్ ఎంపిక పోటీలు స్థానిక జవహర్లాల్ నెహ్రూ సింగరేణి క్రీడా మైదానంలో ప్రారంభమయ్యాయి. అండర్ 14, అండర్ 17 పోటీలకు సుమారు 150 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పోటీల ప్రారంభం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి శ్రీ బి డానియల్ హాజరై మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి, దేహదారుఢ్యానికి ఉపయోగపడతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా డివైఎస్ఓ అధికారి రాజవీరు, జిల్లా ఎస్డిఎఫ్ జిల్లా కార్యదర్శి బాబు శ్రీనివాస్ ఇంకా విద్యార్థుల వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. చెప్తా మేడం ఈ పని అయితే అలా మీద పోతాడు ముందుకు కదా తయారయ్యింది ఎంత 25 అక్కడాపురు లక్ష్మణ్ చందా పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్యాల్ గ్రామంలో మరియు సోన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొప్పారం గ్రామంలో నిర్మల్ జిల్లా ఎస్పీ సి శశిధర్ రాజు ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సీసీ కెమెరాల వలన లాభాలు, దాని లక్ష్యాల గురించి మరియు సీసీ కెమెరాలతో పోలీస్ శాఖ పాత్ర గురించి వివరించారు. నేరాల నియంత్రణకు పోలీస్ ప్రజలు భాగస్వామ్యం చాలా ముఖ్యమని, ఒక్కో సీసీ కెమెరా 100 మంది సిబ్బంది నేత్రాలతో సమానం అని, సీసీ కెమెరాలు నిరంతరం నిఘాలో ఉండి 100 మంది సిబ్బంది చేసే పని ఒక్క సీసీ కెమెరా చేయగలుగుతుందని అన్నారు. ఏదైనా సంఘటన జరిగితే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నట్లయితే సంఘటనకు సంబంధించి సాక్ష్యాలను సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా సేకరించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, సోన్ సిఐ రమేష్ బాబు, ఎస్ఐలు లక్ష్మణ్ చందా, వినయ్ కుమార్, సోన్ రవీందర్, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ వీడీసీ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. లోని గొలుసులు గుంజుకొని పోయేది. అది 10-20 కేసులు ప్రతిరోజు హైదరాబాద్ పట్టణంలోనే ఆల్ పోలీస్ స్టేషన్స్ లో రిపోర్ట్ అవుతా ఉంది. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో ఆఫీసర్స్ ను కొంతమందిని లండన్ మహానగరానికి పంపడం జరిగింది. ఎందుకంటే లండన్ ఇన్వెస్టిగేషన్ కు, పోలీసు పర్ఫెక్షన్ కు లండన్ ప్రపంచంలోనే ఖ్యాతిగాంచింది. స్కాట్లాండ్ యార్డ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి లండన్ పోలీసులు అక్కడ ఏ నేరం జరిగినా కూడా చీమ చిట్టుకుమన్నా కూడా వెంటనే పట్టేసుకుంటారని చెప్పేసి పెట్టింది పేరు అక్కడ. సో అక్కడికి మన పోలీస్ అధికారులు కొంతమందిని పంపించడము, లండనే కాకుండా ఇతర కొన్ని ప్రాంతాలు కూడా తిరగడం, ఆ తర్వాత ఏ విధంగా వాళ్ళు క్రైమ్ ని కంట్రోల్ చేస్తున్నారు అనేది తెలుసుకుంటే తెలిసింది ఏంటంటే ఈ సీసీటీవీ కెమెరాలు అనేటివి లండన్ మహానగరంలో ప్రతి ఒక్క ఇంటికి ముందు భాగం, వెనక భాగం, పక్కకు ఎక్కడెక్కడైతే మనం తిరుగుతామో ఆ ప్రదేశం అంతా కవర్ చేస్తూ సీసీటీవీ కెమెరా ఇంటి బయట 3 ఉంటే 3, 4 ఉంటే 4 దిక్కులో కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవడము. మెయిన్ రోడ్స్, ఇంపార్టెంట్ జంక్షన్స్, ఎస్టాబ్లిష్మెంట్స్ ఏరియా, బిజినెస్ ఏరియా, రిలీజియస్ ఏరియా, ఇటువంటి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జంక్ ఫుడ్ మానండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని శ్రీ గౌతమ్ మోడల్ పాఠశాల విద్యార్థుల వినూత్న ప్రచారం. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేద్దాం. ముతోల్ మండలంలోని తారోడా గ్రామంలో రవీంద్ర ఉన్నత పాఠశాల విద్యార్థులు జనుపా సంచుల పంపిణీ. మహాలయ పక్షాల్లో పిండతిల తర్పణాలు. జోగులాంబ గద్వాల జిల్లాలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో మహాలయ పక్షమాసం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.